పాకిస్తాన్కి సంబంధించి ఓవర్ యాక్షన్ చేస్తున్నప్పుడు కూడా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకుందాం, ఎలా ముందుకెళ్దామని వాజ్పేయి గారికి అటల్జీ అని పిలిచేవారట. అటల్జీ అంటే ముందు ఆయన ప్లేస్ దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి ఆవిడ సీట్లో కూర్చునేవారట. అది అక్కడ ఇచ్చిన గౌరవం. మేబీ లోపాలు ఉంటే ఉండొచ్చు కాక అప్పట్లో, కానీ అలాంటి గౌరవ ప్రతిష్టలు కల్పిస్తున్నా కూడా వీళ్ళకి సంబంధించిన ఎంపీకి కూడా మొన్న కొన్ని సరకు సంబంధించిన నివేదికలో పెట్టారు. పెడితే ఆయన దాన్ని ఓకే అన్నాడుగా. దానికి ఒకవైపు ఇండైరెక్ట్గా పొగుడుతుంటే ఆయన కాంగ్రెస్కి రాజీనామా చేస్తాడేమో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మెల్లగా ఆయన దువ్వుకొని బీజేపీలోకి తీసుకెళ్ళిపోతున్నారని అంటున్నారు. ఆయన ఎవరో కాదు, శశి థరూర్ గారు. శశి థరూర్ గారిని కొన్ని కీలకమైన బాధ్యత కూడా అప్పచెప్పింది ప్రభుత్వం, విపక్ష నేత అయినప్పటికీ. మరి ఆయన ఎక్కడ కూడా విమర్శలు చేయట్లేదే భాజపా ప్రభుత్వం సంబంధించి, కూటమి ప్రభుత్వానికి సంబంధించి. ఇట్లా ఉంది కరెక్టే, నాకు ప్రతిదానికి అవకాశం ఇస్తున్నారు. అది ఆ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు శశి థరూర్కి ఎందుకు ప్రభుత్వం నియమించింది, మిమ్మల్ని ఎందుకు నియమించలేకపోతుంది?